ఈరోజు మనందరినీ వేధిస్తున్న అతి పెద్ద వ్యాధి ఏంటో తెలుసా? మనకి తెలివితేటలు లేకపోవడం కాదు, మన తెలివితేటలను ఒక్క చోట నిలిపే ఏకాగ్రత లేకపోవడం. మన శరీరాలు ఇక్కడ ఉంటాయి, కానీ మన మనస్సులు మాత్రం సోషల్ మీడియాలోనో, గతంలోనో, భవిష్యత్తు గురించిన ఆందోళనలోనో ఉంటాయి. మనం ఒక పని మొదలు పెడతాం, కానీ నిమిషం తిరగక ముందే మన మెదడు 100 రకాల ఆలోచనల వైపు పరిగెడుతుంది. కానీ సరిగ్గా 130 ఏళ్ల క్రితం ఒక సింహం లాంటి సన్యాసి ఈ ప్రపంచానికి ఒక అద్భుత రహస్యాన్ని చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఏకాగ్రతే సర్వజ్ఞానానికి తాళం చెవి. ఆయన మరెవరో కాదు, స్వామి వివేకానంద. ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు, ఆయన చదివిన పుస్తకాల్లోని సత్యాల ఆధారంగా అసలు ఈ 1 ఐడియా ఫార్ములా ఏంటి, చెదిరిపోయిన మన మనస్సును ఒక పవర్ఫుల్ లేజర్ కిరణంలా ఎలా మార్చుకోవాలో ఈరోజు ఆత్మదీపం వీడియోలో లోతుగా చర్చించుకుందాం. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. సూర్యకిరణాలు భూమి మీద అంతటా పడుతుంటాయి, కానీ అవి దేన్ని కాల్చలేవు. అవే కిరణాలను ఒక భూతద్దం ద్వారా ఒక్క బిందువు మీద కేంద్రీకరిస్తే అక్కడ నిప్పు పుడుతుంది. ఆ చిన్న బిందువులో అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆ కిరణాలను ఏకత్వం చేయడం వల్ల, అంటే కేంద్రీకరించడం వల్ల ఆ శక్తి పుట్టింది. మన మనస్సు కూడా సరిగ్గా ఇలాంటిదే. మన శక్తులు 100 వైపుల చీలిపోయి ఉన్నంత కాలం మనం సామాన్యులుగానే ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే మన శక్తులు ఏకాగ్రత చెందుతాయో అప్పుడు అవి తీక్షణంగా వెలుగుతాయి. అప్పుడే మనలో ఉన్న సృజనాత్మకత, మేధస్సు దీప్తి చెందుతాయి. నేటి తరం విద్యార్థులు, ఉద్యోగులు గమనించాల్సింది ఇదే. మీరు రోజుకు 10 గంటలు పుస్తకం ముందు కూర్చోవడం ముఖ్యం కాదు. ఆ కూర్చున్న సమయంలో మీ మనస్సు ఆ సూర్యకిరణంలా ఎంత కేంద్రీకృతమై ఉందన్నదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. స్వామి వివేకానంద కేవలం మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఆయన ఆచరణవాది. ఒకసారి అమెరికాలోని రిజ్లీ మేనర్లో స్వామీజీ తన మిత్రుడు అలిస్టర్తో కలిసి నడుస్తున్నారు. అక్కడ ఒక గోల్ఫ్ మైదానం ఉంది. స్వామీజీకి గోల్ఫ్ ఆట గురించి అంతకుముందు ఏమీ తెలియదు. అక్కడ ఎగురుతున్న జెండాను చూసి అదేంటని అడిగారు. అలిస్టర్ ఆ ఆట గురించి వివరిస్తూ, ఆ జెండా కింద ఉన్న చిన్న గుంటలో బంతిని వేయాలి. నిపుణులైన ఆటగాళ్లకు కూడా దీనికి 4, 7 లేక 9 అవకాశాలు పడతాయి అని చెప్పాడు. వెంటనే స్వామీజీ నవ్వుతూ, నేను ఒక్క ప్రయత్నంలోనే ఆ గుంటలో బంతిని వేస్తాను, కావాలంటే పందెం కాయి అన్నారు. అలిస్టర్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు గోల్ఫ్ ఆడని వ్యక్తి ఒక్క దెబ్బతో బంతిని వేయడం అసాధ్యమనుకున్నాడు. పందెం ఖాయమైంది. మీరు ఒకే ప్రయత్నంతో బంతిని గుంటలో వేయగలిగితే మీకు 50 సెంట్స్ ఇస్తాను అన్నాడు. అక్కడికి వచ్చిన లెగ్గెట్ అనే అతను కూడా స్వామీజీ బంతిని వేయగలిగితే $10 ఇస్తాను అని సవాల్ విసిరాడు. స్వామీజీ కర్ర చేతపుచ్చుకున్నారు. కాసేపు నిశితంగా ఆ జెండా వైపు దృష్టిని సారించారు. ఆయన కళ్ళలో అచంచలమైన ఏకాగ్రత ఉంది. బంతిని చాకచక్యంగా కొట్టారు. అది సరిగ్గా వెళ్ళి గుంటలో పడింది. అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. స్వామి, ఇది మీ యోగ శక్తితో చేశారా అని అడిగితే స్వామీజీ చాలా ప్రాక్టికల్ సమాధానం చెప్పారు. ఇలాంటి స్వల్ప విషయాలకు నేను యోగ శక్తిని వాడను. నేను చేసిందల్లా 2 పనులు. 1, దూరాన్ని కళ్ళతో కొలిచాను, నా చేతి బలం ఏంటో నాకు తెలుసు. 2, ఈ పందెంలో గెలిస్తే $10.5 వస్తాయని నా మనస్సుకు బలంగా చెప్పాను. మిత్రులారా, నేటి తరం యువత కూడా గమనించాల్సింది ఏంటంటే, గోల్ఫ్ బంతిని గుంటలో వేయాలన్నా లేదా మీ కెరీర్లో ఒక గోల్ సాధించాలన్నా మీకు కావాల్సింది ఏదో అతీత శక్తులు కాదు, మీకున్న శక్తిని ఒక్కచోట కేంద్రీకరించే చాకచక్యం. ఏకాగ్రత అనేది ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు, అది నిరంతర సాధన. వివేకానందుడికి ఈ శక్తి చిన్నప్పటి నుండే ఉంది. ఆయనకు కేవలం 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నరేంద్రుడు తన గదిలో కళ్ళు మూసుకుని ధ్యానంలో మగ్నుడై ఉన్నాడు. అంతలో ఒక పెద్ద త్రాచుపాము పడగ విప్పి ఆయన పక్కనే ఆడుతోంది. ఇంట్లో వారు చూసి గగ్గోలు పెట్టారు, భయంతో కేకలు వేశారు. కానీ నరేంద్రుడు కదలలేదు, మెదలలేదు. ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆ పాము ఆయన పక్కనే ఉన్న జనం కేకలు వేస్తున్నా ఆయన ధ్యానం చెదరలేదు. ఇది సామాన్యమైన విషయం కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్
కంటే మన లోపల ఉన్న ధ్యేయం గొప్పదైనప్పుడు ఏ శబ్దాలు మనల్ని ఆపలేవు. మనం తరచుగా చెబుతుంటాం, ఇంట్లో టీవీ శబ్దం వస్తుంది, బయట ట్రాఫిక్ సౌండ్ వస్తుంది, అందుకే నేను చదవలేకపోతున్నాను అని. నరేంద్రుడికి కూడా ఒకప్పుడు ఇలాంటి సమస్య ఎదురైంది. ఆయన ధ్యానానికి కూర్చున్నప్పుడు ప్రక్కనే ఉన్న జనపనార మిల్లు సైరన్ శబ్దం గుండెలు అవిసేలా వచ్చేది. అది ఆయనకు గొప్ప అవరోధంగా తయారైంది. ఆయన తన గురువు శ్రీరామకృష్ణులకు ఈ సమస్యను చెప్పారు. అప్పుడు గురువు గారు ఒక విప్లవాత్మకమైన సలహా ఇచ్చారు. నరేంద్ర, ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే నీ మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు. ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో దాన్నే మన ఏకాగ్రతకు కేంద్ర బిందువుగా మార్చుకోవాలి. ఆ సలహాను పాటించిన నరేంద్రుడు ఆ భయంకరమైన శబ్దాన్ని కూడా తన ధ్యానంలో భాగంగా చేసుకుని ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు. మరో సందర్భంలో మనస్సు ధ్యేయ వస్తువులో లయం కావడం లేదని మొరపెట్టుకున్నప్పుడు రామకృష్ణులు తన గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గట్టిగా గుచ్చారు. ఈ నొప్పి మీద నీ మనస్సును లీనం చేయి అన్నారు. ఆ నొప్పి మీద దృష్టి పెట్టగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మునిగిపోయాడు. మిత్రులారా, వివేకానందుడి ఈ జీవిత సంఘటనలు మనకు నేర్పే పాఠం ఒక్కటే. ఏకాగ్రత అంటే ఏంటో తెలుసా? ఒక ఆలోచనను తీసుకోండి, ఆ ఒక్క ఆలోచననే మీ జీవితంగా మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలలు కనండి, ఆ ఆలోచనతోనే జీవించండి. మీ మెదడు, మీ కండరాలు, మీ నరాలు, మీ శరీరంలోని ప్రతి అణువు ఆ ఆలోచనతో నిండిపోనివ్వండి. మిగిలిన అన్ని ఆలోచనలను పక్కన పెట్టండి. ఇదే విజయానికి మార్గం. నేటి డిజిటల్ ప్రపంచంలో మీరు విజేతలుగా నిలవాలంటే ఈ వన్ ఐడియా ఫార్ములాను మీ మంత్రంగా మార్చుకోండి. మీరు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, లేదా ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నా ఆ సూర్యకిరణంలా మీ మనస్సును కేంద్రీకరించండి. బాహ్య ప్రపంచంలోని శబ్దాలను, విమర్శలను, అవరోధాలను మీ ఏకాగ్రతకు మెట్లుగా మార్చుకోండి. గుర్తుంచుకోండి, మీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఒక్కచోట కేంద్రీకరించడమే మీరు చేయాల్సిన ఏకైక పని. మీ ఆత్మ దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చితే మీలో ఏకాగ్రతను పెంచేందుకు ఏ పాయింట్ ఉపయోగపడిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన విషయాల కోసం ఆత్మదీపం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.